హెచ్చరిస్తున్నాడు. నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకోమంటున్నాడు. ఎందుకు ఆ మాట అంటున్నాడంటే జరగబోయే విషయాలు కూడా దేవుడికి ముందే తెలుసు. ఏ మనిషి ఎలా ప్రవర్తిస్తాడు, ఏ మనిషి ఎలా ఉంటారు, ఈ మనుషులు ఎలాంటి గుణములు కలిగిన వారు, ఎలాంటి బుద్ధి కలిగిన వాళ్ళని దేవునికి అన్నీ తెలుసు. అలా తెలిసి ప్రభు ఆ ప్రజలతోటి తెలియపరుస్తున్నాడు. నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. జ్ఞాపకము చేసుకోవాలి, నిత్యము జ్ఞాపకము చేసుకోవాలి. అక్కడ ప్రజలు ఆ ఐగుప్తులో నుంచి విడిపించబడినప్పుడు, దాసుల గృహములో నుంచి విడిపించబడినప్పుడు దేవుడు ఒక మాట వారితో హెచ్చరిస్తున్నాడు. ఇదిగో, ఈ బానిస బ్రతుకులో నుంచి నువ్వు విడిపించబడ్డావు. కష్టాల్లో నుండి, శ్రమల్లో నుంచి, ఇబ్బందుల్లో నుంచి, ఇటుర్పుల్లో నుంచి నీవు ఒకరికి దాసులుగా జీవిస్తూ ఉన్నప్పుడు నేను మీ మొర విని మీ ప్రార్థన ఆలకించి నేను మీకు విడుదల నేను అనుగ్రహించాను. ఆ విడుదల అనుగ్రహించిన వాటిని నువ్వు ఎన్నటికీ కూడా మరిచిపోవద్దు. హల్లెలూయా. నీవు మరిచిపోవద్దు, జ్ఞాపకము చేసుకో. దాని కింద మాట మీరు 10వ అధ్యాయం నుండి మీరు చదువుకుంటూ వస్తే అక్కడ మనుషులు అనుకుంటుంటారంట, కొంతమంది మనుషుల గురించి దేవుడు ముందుగానే హెచ్చరిస్తున్నాడు. మా బాహుబలము చేత, మా యొక్క సామర్థ్యము వలన మేము సాధించగలిగాము అని అనుకుంటారేమో. ఆ మనస్సు, ఆ ఆలోచనలు మీకు ఎప్పటికీ కూడా ఉండకూడదు. హల్లెలూయా. ఈ రోజున దేవుడు మనకు ఆరోగ్యం ఇవ్వాలన్నా, బలం ఇవ్వాలన్నా, శక్తిని ఇవ్వాలన్నా, నీకు ఒకటి జయించే సామర్థ్యము నీలో కలిగింది అంటే అది దేవుని దయే, దేవుని భాగ్యమే. దేవుని దయ లేకుండా, దేవుని భాగ్యము లేకుండా నీలో ఏ బలము ఉండదు, ఏ సామర్థ్యము నువ్వు చేయలేవు కూడా, ఏది నువ్వు సాధించలేవు కూడా. దానికి కావాలి దేవుని సహాయము. హల్లెలూయా. మీరు గమనించినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయములో 11వ వచనములో అక్కడ ఒక దాసురాలు ప్రార్థన చేస్తుంది. ఆ దాసురాలు ఏమని ప్రార్థన చేస్తుంది? అయ్యా, నీ సేవకురాలిని నన్ను నీ కృపతో నన్ను జ్ఞాపకము చేసుకొని నీవు ప్రతిఫలము నాకు అనుగ్రహించమని అక్కడ రాయబడి ఉంది. అక్కడ ప్రార్థన చేస్తుంది. ఎలా ప్రార్థన చేస్తుంది? నీ దాసురాలు శ్రమని నీవు చూచి జ్ఞాపకము చేసుకొనమని ప్రార్థన చేస్తా ఉంది. ఈ రోజున మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలి. మనము ఎల్లప్పుడూ ప్రార్థనలోనే ఉండాలి. దేవుడి మీద గొనిగేవారు ఉంటారు. దేవుడి మీద రకరకాలుగా దేవుని దూషించే మనుషులు లేకపోలేదు ఈ రోజున. అక్కడ ప్రజలు కూడా దూషించారు, ప్రభువుని దూషించారు, దైవ సేవకుని దూషించారు. కానీ దైవ సేవకుని దూషించిన అటు ఇటుగా ఉండేదేమో కానీ దేవుణ్ణి కూడా దూషించారు. ఈ రోజున మనుషులు కూడా అలాంటివే, మనుషుల స్వభావాలు కూడా అలాంటివే. ఆలస్యం అవుతూ ఉందంటే మీ యొక్క జీవితాలలో ఏదో దాచి ఉంచాడు దేవుడు. ఆలస్యము ఒక అమృతము. ఆలస్యము వల్ల నీకు మేలే జరుగుతుంది కానీ నీకు కీడు జరగదు. కీడు తలపెట్టే దేవుడు కాదు.
నీవు కీడులోనే జీవించాలి, కీడులోనే బ్రతకాలి, కీడులోనే నీవు మరణించాలి అనుకునే దేవుడు కాదు. దేవుడు మనకొకటి కీడు జరుగుతూ ఉంది అంటే మనలో కొంత నేర్చుకోవాల్సిన ఈ దేవుని యొద్ద ఉన్నాయి. అవి నేర్చుకోవటానికే దేవుడు కొంత కీడు, అంటే కీడు దేవుడు కలుగు చేయడు గాని దేవుడు చూస్తూ ఉంటాడు, విడిచిపెడతాడు. ప్రైజ్ ద లార్డ్. ఎందుకు కీడు? ఒక కీడు వెనక ఒక మేలు అంటారు. కీడు కావాలి, మేలు కావాలి. మేలు తలంచి కీడుని నువ్వు తలంచలేవు. కీడును తలంచి మేలును తలంచగలుగుతాం. ఎందుకంటే దేవుడు ఒకప్పుడు నాకు ఇంత కీడు, ఇన్ని సమస్యలు, ఇన్ని బాధలు నాకు ఎదురైనను దేవుడు నన్ను చెయ్యి విడిచిపెట్టలేదు. చప్పట్లు కొట్టండి. దేవుడు చెయ్యి విడిచిపెట్టడం లేదు. కీడు నీకు సంభవిస్తుందని నువ్వు బాధపడుతున్నావు, నిన్ను విడిచిపెట్టట్లేదు అని దేవుడు అనుకుంటున్నాడు. నాకేంటి శ్రమ, ఈ బాధలేంది, కష్టాలేందని నువ్వు అనుకుంటున్నావు. దాని వెనకాల ఉన్న ఆశీర్వాదముని నీవు జ్ఞాపకము చేసుకో నా ప్రియ కుమారి, కుమారుడా అంటున్నాడు. దాని తర్వాతది మీరు ఆలోచించాలి. కొంతమందికి ఇల్లు లేవని, ఏం దేవుడు ఇన్ని సంవత్సరాల నుంచి మేము ప్రార్థనలకు వెళ్తున్నాము, నాకు ఇల్లు లేదు, నాకు ఏంటి స్థలాలు లేవు, మాకేంటి పరిస్థితులు అనుకుంటుంటారు. ప్రైజ్ ద లార్డ్. నీవు మంచి మార్గములో, యథార్థమైన మార్గములో నీవు జీవిస్తూ ఉన్నప్పుడు నీవు కీడుని అనుభవించు, నీకు మేలు జరుగును. కానీ నీకు నీవే కీడు చేస్తూ దేవుని ఎదుట ద్రోషిగా నిలబడుతూ నాకు అది జరగలేదు, నాకు ఇది జరగలేదు అని నువ్వు అనుకుంటుంటావు. నువ్వు ఎన్ని సంవత్సరములు నువ్వు ప్రార్థన చేసినా గాని నీకు కీడే జరుగుద్ది, నీకు కీడే సంభవిస్తుంది. ఎందుకంటే నువ్వు దేవునికి కీడు చేస్తున్నావు. దేవుడు దుఃఖపడేలా నువ్వు ప్రవర్తిస్తున్నావు, దేవుడు దుఃఖపడేలాగా నువ్వు చేస్తున్నావు. ఎన్నిసార్లు చెప్పినా గాని నీ బుద్ధి మారడం లేదు. వాక్యముతో హెచ్చరించిన బుద్ధి మారడములా. పాటలు పాడుతూ ఉన్నప్పుడు కొన్ని పదాలు హృదయానికి హెచ్చరిస్తుంటాయి. ఆ పదాలు కూడా, ఆ పాటలు పాడుతూ ఉన్నప్పుడు ఆ పదాలు హృదయాన్ని తగిలినప్పుడు అవి ఆ క్షణమే నువ్వు ఆలకిస్తున్నావు గాని మారడం లేదు. నీ బుద్ధి మారకపోవటం వలనే నీకు శ్రమలు వస్తున్నాయి. నువ్వు యథార్థంగా నీవు ఉంటే మాత్రము ఖచ్చితంగా దేవుని వాక్యము సెలవిస్తుంది, ఆ వ్యక్తి దీవెనకరముగా మార్చబడతాడు, దీవెనకరంగా మార్చబడతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బైబిల్లో మీరు గమనించినట్లయితే ఇల్లాక చెప్పుకున్నట్టుగా ఆ దాసురాలు ప్రార్థన చేస్తుంది, నీ దాసురాలకు కలిగిన నిందని తీసివేయి, నీ కృపతో జ్ఞాపకము చేసుకోమని ప్రార్థన చేసి, ప్రార్థన చేయగా దేవుడు ఆవిడ మీదికి కృప అనుగ్రహించెను. హల్లెలూయా. తనకు ఏ నింద అయితే వస్తుందనుకుందో, ఏ బాధ అయితే వస్తుందనుకుందో, దేని విషయంలో అయితే నాకు ఈ పరిస్థితి ఏంటి ప్రభా, ఈ పరిస్థితిలో నుంచి విడిపించు, ఈ నిందల నుంచి విడిపించమని ప్రార్థన కోరుకున్న రీతిగా దేవుడు ఆలకించాడు. తన యొక్క జీవితంలో దేవుడు ప్రతిఫలమును అనుగ్రహించాడు. ఎందుకు ప్రతిఫలం అనుగ్రహించాడంటే ఆవిడ యథార్థముగా ఉంది.
యథార్థముగా జీవిస్తుంది, యథార్థమైన ప్రయాణాన్ని కొనసాగించింది. సంఘం ఎదుట, సంఘ బిడ్డల ఎదుట, దాసుని ఎదుట, యజమానుని ఎదుట, సేవకుని ఎదుట యథార్థముగా ప్రవర్తించి యథార్థంగా జీవించింది గనుక దేవుడు తన యొక్క జీవితంలో దేవుడు ప్రతిఫలమును అనుగ్రహించాడు. ఆ నిందని తీసివేశాడు. మరి ఈ రోజున మీ నిందలు వస్తున్నాయని చెప్పి మరీ ఎక్కువగా చేస్తున్నారు. వంకర బుద్ధులకు నిందలు వస్తున్నాయి, మాట అంటున్నారు, నాకు అది లేదు ఇది లేదు అని, నాకు అది జరగడం లేదు ఇది జరగట్లేదని చెప్పి ఇంకొంచెము నీవు నీ నోటితోటి నీవు అపవిత్రపరచబడుతూ వస్తున్నావే గాని వాటిని నువ్వు సరి చేసుకుంటూ రావడం లేదు. హల్లెలూయా. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనములో అక్కడ రాయబడి ఉంటుంది, నీ కృపతో నన్ను జ్ఞాపకము చేసుకో దేవా. ఒకప్పుడు నేను నీ మందిరావరణములో ఎలా నడుచుకుంటునో, ఒకప్పుడు నీ సన్నిధిలో నేను ఎలా జీవించానో, ఒకప్పుడు నేను యథార్థ హృదయుడనై నీ పనిని నేను జరిగించి తిని, ఒక్కసారి నీ కృపతో జ్ఞాపకము చేసుకో. హల్లెలూయా. మన జ్ఞాపకాలలో అవసరం వచ్చినప్పుడే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటాం. అవసరమైనప్పుడే దేవుణ్ణి జ్ఞాపకము చేసుకుంటాం. కానీ అక్కడ ప్రార్థన చేస్తుంది, ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే నీ కృపతో జ్ఞాపకము చేసుకోమంటున్నాడు. దేవుడు నన్ను జ్ఞాపకము చేసుకోమంటున్నాడు. ఈ రోజున దేవుని జ్ఞాపకాలలో ఇక్కడ కూర్చున్న మనమందరము ఉండాలి. దేవుని జ్ఞాపకాలలో మనము ఉంటే నీ మరణ పడక నుండేనా గాని దేవుడు విడిపిస్తాడు. దేవుని జ్ఞాపకాలలో నీవు ఉండాలి గాని నీ జ్ఞాపకాలలో కాదు. నీ జ్ఞాపకం ఏంటి? అవసరానికి దేవుడు. 1,00,000 రూపాయలు కావాలంటే దేవుడు. ఒక 50 లక్షలు కావాలి, బిజినెస్ చేయాలి అనుకుంటే జ్ఞాపకాలు. అది నీవు జ్ఞాపకం చేసుకుంటున్నావు. నీవు కాదు జ్ఞాపకం చేసుకోవాల్సింది, దేవుడి జ్ఞాపకాలలో నీవు ఉండాలి. అలా ఉండాలి అంటే నువ్వేం చేయాలి? నిత్యము నీ నోట స్తుతి ఉండాలి, ప్రార్థన ఉండాలి, భక్తి ఉండాలి, దేవుడు అనేది భయము ఉండాలి. భయము లేకపోతే నీలో భక్తి ఉండదు. భయము ఉంటేనే భక్తి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. భయము లేకపోతే భక్తి కూడా నీలో నిలబడదు, ఎన్నటికీ నిలబడదు. హల్లెలూయా. నీకు కావాలి భయము, భక్తి, 2 ప్రార్థన. ప్రభుని స్తుతించాలి, నిత్యము ప్రభుని స్తుతించాలి. నోట ప్రభు పాటలు ఉండాలి, ప్రభు కీర్తన ఉండాలి. అది నువ్వు చేయటం లేదు, జరిగించడం లేదు కనుక నీ జీవితంలో కొన్ని వెనక్కి వెళ్తా వస్తున్నాయి. ఈ హిజ్కియా ఎలాంటి భక్తుడంటే దేవుణ్ణి కూడా సంతోష పెట్టేవాడు, దేవుని హృదయాన్ని తెలుసుకున్నవాడు, దేవుడికి ఏది ఇష్టమో అది జరిగించినవాడు, దేవుని పట్ల ఏదైతే నీకు కావాలో, ఏదైతే దేవుడు ఆజ్ఞలిస్తున్నాడో, ఏదైతే దేవుడు చెప్తున్నాడో, దేవుడు ఏదైతే తెలియపరుస్తున్నాడో అదే జరిగిస్తూ వచ్చినవాడు కనుక అపవాది తను శోధించిన ఎడల తను కాస్త దేవుడికి దూరమయ్యటం వలన దేవుడు తన యొద్దకు వచ్చి హెచ్చరిస్తున్నాడు. హిజ్కియా, నీవు నీ ఇంటి వారును చక్కబెట్టుకొనమని చెప్పగానే
ఆ వ్యక్తి మారాడు. త్రిప్పాడమ్మడే దేవుడి వైపు, మనసు తిప్పాడు, బుద్ధి తిప్పాడు, క్రియలు తిప్పాడు, చూపు తిప్పాడు, ఆలోచనలు తిప్పాడు. తన ఆలోచనలు, తన తలంపుల్లో ఏ పాపపు బుద్ధులు లేకుండా మొత్తము కొట్టివేశాడు. వితిన్ సెకండ్ లోనే తన హృదయాన్ని కడిగి వేసుకున్నాడు. వితిన్ సెకండ్ లోనే తన హృదయముని తెలుపు చేసుకున్నాడు. తన వస్త్రములని కడుక్కున్నాడు. తన వస్త్రములని బాగు చేసుకున్నాడు. తన వస్త్రములని తెలుపుగా చేసుకున్నాడు. తన వస్త్రములను తెలుపు చేసుకొని ఇప్పుడు దేవుని ఎదుట మోకరించి ప్రార్థన చేయటము ప్రారంభిస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా చేశాడు గనుక దేవుని వరము తన మీదకి వచ్చేసింది. చప్పట్లు కొట్టు, హల్లెలూయా. దేవుని వరము తన మీదకి వచ్చేసింది. దేవుడు ఆజ్ఞ ఇచ్చేస్తున్నాడు, ఇదిగో నీకు బ్రతుకు క్షేమములు 15 సంవత్సరములు నీకు నేను పొడిగిస్తున్నాను.